రైతులకు రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని విమర్శించారు. 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయిన వైసీపీ నేతలు రైతుల పక్షాన మాట్లాడేది ఏంటని నిలదీశారు. కృష్ణా జిల్లాలో 107,000 టన్నుల ధాన్యం సేకరించడం రికార్డు అని చెప్పుకొచ్చారు. అంటే కొన్ని ప్రాంతాల్లోనే ఐసోలేటెడ్ షవర్స్ అంటే కొన్ని ప్రాంతాల్లోనే వర్షాలు పడే సూచనలు 1వ తారీఖు నుంచి ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు కూడా హడావడిగా ఈ సమాచారం కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఒక అలజడి సృష్టించి తక్కువ ధరకే మీ దగ్గర కొనాలని చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ధైర్యంగా దాన్ని తిప్పికొట్టండి. మీకు అండగా మేము నిలబడతామని మీకు మాటిస్తున్నాను. ఈ రోజు కృష్ణా జిల్లా అధికారులతోటి ఇతర జిల్లా అధికారులతోటి మా ఎండీ గారు సమీక్షించారు. ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎక్కడా లోపం లేకుండా ఈ రోజుకి 24,000 ట్రక్స్ అంటే లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి GPS ఎనేబుల్ చేసి క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. ప్రతి రైతు సహాయ కేంద్రంలో కూడా ప్రత్యేకంగా ఈ 5 జిల్లాల్లో ఎక్కడైతే వర్షం వచ్చే సూచనలు కనపడుతున్నాయో ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో ఉచితంగా టార్పాలిన్లు ఇవ్వడానికి కనీసం 30 టార్పాలిన్లు ఒక్కొక్క రైతు సహాయ కేంద్రాల్లో ప్రత్యేకంగా మన కౌలు రైతు సోదరులకి ఆదుకోవడానికి కోసం మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ విధంగా మేము పనిచేస్తున్నాం. ఈ విధంగా రైతుకు ఒక భరోసా కల్పిస్తున్నాం. 7,53,00,000 గోను సంచులు మేము ఏర్పాటు చేసాం. గన్నీస్ యాక్చువల్ గా అవసరం ఉన్నది మా లెక్కల ప్రకారంగా వ్యవసాయ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు 6,54,000 గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు గత సంవత్సరంలో మాకు